నమస్కారం. నా పేరు ప్రసాద్. జాన్ బాయత్. లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా ఉందని ఎవరైనా అడిగారనుకోండి, నేను చెప్పగలను. ఎందుకంటే ఈ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్‌కి ప్రీవ్యూ అనేది నాకు ఢిల్లీలోనే తెలిసింది ఒకసారి. ఓసారి ఢిల్లీలో ఓ ఆటో రిక్షా ఎక్కి వెళ్తున్నా అనమాట. ఆ ఆటో రిక్షా డ్రైవర్ చాలా పొడుగ్గా ఉన్నాడు. ఒక సర్దార్జీ. తెల్లటి గడ్డం. ఇలా ఎంత పొడుగంటే ఆయన ఆ ల్యాంబ్రెట్టా ఆటోలో కూడా ఇలా తల వంచుకుని డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. సరే మనకు వచ్చిరాని హిందీలో అడిగాను, సర్దార్జీ మీ ఆప్కా ఉమ్ర క్యా హై అని చెప్పి. ఆయన ఏదో చెప్పాడు. నాకు కరెక్ట్గా నంబర్ తెలియలేదు కానీ సుమారుగా 75 ఏళ్ళు అని చెప్పి నేను లెక్కేసుకున్నాను అనమాట. సరే అడిగాను ఆయన్ని. నాకు హిందీలో నంబర్లు సరిగ్గా రావు, అది అసలు విషయం. సరే ఆయన అడిగాను, ఏంటి సర్దార్జీ ఈ వయసులో మీరు తోలటం ఏంటి అంటే, నేను కొన్నాళ్ళ క్రితం జట్కా బండి తోలేవాడిని. ఓల్డ్ ఢిల్లీలో జట్కా బళ్ళు అలౌడ్, అక్కడ జట్కా బళ్ళు తోలుతుండేవాడిని. సరే మా అబ్బాయి పోయిన తర్వాత రిటైర్ అయిపోయి ఇంటి దగ్గరే ఉన్నాను. కొన్నాళ్ళు అయిన తర్వాత అర్థమైంది, పని చేయకుండా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో లైఫ్ అనేది. అంటే ఎలా ఉంటుందన్నాను. అంటే దూద్ లావో, తర్కారీ లావో, ఏ లావో ఓ లావో అని మనకి ఆర్డర్లు వేస్తుంటారు. ఎవళ్ళంటే మన కోడళ్ళు మనవాళ్ళు వీళ్ళంతాను. సరే ఈ తంట ఎందుకని చెప్పని ఆటో రిక్షా తోలటం నేర్చుకుని ఆటో రిక్షా వేసుకుని ఊరంతా తిరుగుతున్నాను. अब तो हम घूमते फिरते रहते हैं और खाते पीते रहते हैं, 10-20 रुपये घर ले जाते हैं అని చెప్పాడు. బాగుంది ఇది అనుకున్నాను అనమాట. సరే ఆ నోట్స్ ఇంకా అలా ఉందిగా బోలు, ప్రస్తుతం అది చాలా ఉపయోగకరమైన పాఠంలా కనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏమిటి అంటే ఇది అని. థ్యాంక్ యూ.